హాయ్ సుధీర్ గారు, ఎలా ఉన్నారు సార్? వెరీ గుడ్ సార్. ఏంటి సార్ జటాధర, ఏంటిది ఈ సినిమా అనుభవాలు మీకు ఎలా ఉన్నాయి? ఏంటి మీ రోల్ ఎలా ఉంటుంది? ఐ మీన్ జర్నీ అయితే ఫ్యాంటాస్టిక్గా ఉందండి. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్క్రిప్ట్ చాలా టైట్గా ఉంటుంది, చాలా ఆర్గానిక్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ జటాధర అంటే ఒక డివోషనల్ ఎలిమెంట్ ఉంటుందని చెప్పి తెలిసిందే. అండ్ ఫ్రాంక్లీ ఈ కథ విన్నామంటే కథలో నుంచే దిస్ లాడ్ ఆఫ్ థింగ్, అంటే పర్ఫామ్ చేసేటప్పుడు యూ ఆల్వేస్ లుక్ ఫర్ ఇన్స్పిరేషన్. ఓకే, ఈ కథ ఈ పలానా క్యారెక్టర్ ఎక్కడ ఉంటారు ఆ టైప్లో. కానీ దిర్ ఇస్ వన్ సెక్షన్ ఏంటంటే ఒక పీరియడ్ తర్వాత డివోషనల్ యాంగిల్ స్టార్ట్ అవుతుంది సినిమాలో. ఆ కథల గురించి మనం తెలుసుకోవడం, ఇప్పుడు శివుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని నాకు తెలియని. సో దాట్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు పర్ఫామ్ ఈ సినిమాలో పర్ఫామ్ చేసేటప్పుడు. అండ్ చాలా చాలా ఆర్గానిక్గా డెవలప్ అయిన స్క్రిప్ట్. ఇప్పుడు ఏదో ట్రెండ్ సెట్ అవుతుంది, ట్రెండ్ సెట్ నడుస్తుంది ఒకటి డివోషనల్ యాంగిల్ అని చెప్పి అలా పెట్టిన స్క్రిప్ట్ కూడా కాదు. కథలో నుంచే ఒక మంచి డివోషనల్ యాంగిల్ క్రియేట్ అవుతుంది. ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంటుంది, ఆ కాన్ఫ్లిక్ట్కి సొల్యూషనే ఒక డివోషనల్ యాంగిల్ వస్తుంది. సో experience is fantastic. Speaking with the Bollywood production house, కొద్దిగా వాళ్ళకు వర్కింగ్ స్టైల్ కొద్దిగా ప్రోటోకాల్స్ వేరేగా ఉంటాయి మన దాన్ని కంపేర్ చేస్తే. అవన్నీ తెలుసుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ కూడా ఇట్స్ వెరీ ఫ్యాంటాస్టిక్. అంటే ఈ డివోషనల్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి పాన్ ఇండియాకి వెళ్ళారా, లేదంటే మీకు అంత స్పేస్ అనిపించిందా? అంటే సెపరేట్గా ఈ రోజుల్లో మనకి సెపరేట్గా కొన్ని కథలు సూట్ అవుతాయి, వాళ్ళకి కొన్ని కథలు సూట్ అవుతాయి, అట్లాంటిది ఏం లేదు. అంటే ఇప్పుడు మనం చూస్తే కనుక మనం కాంతారా కానీ పుష్ప కానీ ఇవన్నీ మన దగ్గర జరిగే కథలు. సో బట్ స్టిల్ దే వర్ రెడీ టు యాక్సెప్ట్. సో ఇప్పుడు ప్రస్తుతానికి అంటే మన కథలు చెప్తే ఎక్కడైనా వర్కౌట్ అవుతాయి. లోకల్ ఈజ్ మోర్ ఆఫ్ అ గ్లోబల్ రైట్ నౌ. ఎగ్జాక్ట్లీ. సో అందుకని మంచి కథ ఎక్కడైనా సరే, శివుడు అనేది చూస్తే ఎక్కడైనా సరే అక్కడ కూడా ఫాలో అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ జ్యోతిర్లింగాలు మన సౌత్ కన్నా కూడా నార్త్ సైడ్లో ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకు కూడా బెటర్ కనెక్షన్, వాళ్ళ స్టోరీ లాంటిదే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రొడ్యూసర్స్ వచ్చినప్పుడు కూడా దే వాంటెడ్ టు మేక్ అ తెలుగు ఫిల్మ్. కానీ కథ విన్న తర్వాత దే ఫెల్ట్ ఇట్ విల్ వర్క్ ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడైనా సరే అని. సో దాట్స్ ద రీజన్ స్టార్టింగ్ నుంచే డే వన్ నుంచే ద ఐడియా ఈస్ టు మేక్ దిస్ ఫిల్మ్ ఇన్ తెలుగు అండ్ హిందీ ఆల్సో. మొత్తం సినిమా తెలుగులోనే షూట్ చేసాం, డైలాగ్స్ అని కూడా తెలుగులోనే, బట్ ఇట్ విల్ బి డబ్డ్ ఇన్ హిందీ ఆల్సో సైమల్టేనియస్లీ. ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు మీరు ఏమైనా జ్యోతిర్లింగాలు కానీ శైవ క్షేత్రాలు ఎక్కడికైనా వెళ్ళటం కానీ ఎక్కువ మోర్ డివోషనల్గా ఏమన్నా ఆలోచించారా? కొన్ని కథలు విన్న తర్వాత జ్యోతిర్లింగాల గురించి కొన్ని తెలుసుకున్నాను, ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నాను. కొన్ని జ్యోతిర్లింగాల ప్లేసెస్కి వెళ్ళాను. ఎక్కడెక్కడ వెళ్ళారు? మన శ్రీశైలం ఇక్కడ కూడా ఉంది. అండ్ ఉజ్జయిన్ వెళ్ళాను. ఓకే. ఇంకా వేరే వెళ్ళాలి, చాలా ప్లేసెస్ ఉన్నాయి. మేబీ సినిమా రిలీజ్ బిఫోర్ ఇంకొకటి రెండు కుదిరితే లేదా తర్వాత అయినా వెళ్తాను. నేను అదే కాకుండా కొన్ని కథలు అంటే అరుణాచలం గురించి తెలుసుకున్నాను. ఎట్లాగా వాళ్ళు లింగ ఆవిర్భావం జరిగినప్పుడు కొన్ని ఎలా క్రియేట్ చేశారు, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అట్లాంటివి. అరుణాచలం గురించి కానీ డీప్గా నేను ఎప్పుడు వెళ్ళలేదు. అరుణాచలం వెళ్ళాలనే కోరిక అయితే ఉంది. చాలా పవర్ఫుల్. అవును, అక్కడ ఉన్నది అగ్ని లింగం. లోపలికి వెళ్తే మీకు చాలా వేడిగా ఉంటుంది. అవును, అది స్టెబిలైజ్ చేయడానికి రకరకాల లింగాలు చుట్టూతా పెట్టారు. గిరి ప్రదర్శన జరిగేప్పుడు కూడా మీకు ఉంటుంది. సో దాని గురించి కూడా తెలుసుకున్నాను. ఆ సినిమాలో ఒక చిన్న పార్ట్ కూడా ఉంటుంది ఈ ఫిల్మ్లో కూడా, అరుణాచలం గురించి, అరుణాచలంలో జరిగే కొన్ని విషయాల గురించి, రకరకాల లింగాల గురించి అన్నీ కూడా ఈ సినిమాలో డిస్కషన్ జరిగింది. అంతేకాకుండా కొన్ని అంటే మనకు తెలిసిన అన్ని శివుడి కథల్లో కొన్ని కథల్లో డిఫరెంట్ ఫినామినన్ మన ప్రజెంట్ టైం లైన్కి యూజ్ చేయడం, ఈ కథకు కూడా యూజ్ చేయడం జరిగింది. మన కార్తికేయ 2లో కూడా కృష్ణుడి గురించి చెప్తారు. మనకు తెలిసిన కథను డిఫరెంట్ ఫినామినన్గా ప్రజెంట్ చేశారు. సో అదే టైప్లో ఈ ఫిల్మ్లో కూడా ఉంటుంది. ఒక మనకు తెలిసిన కథల గురించి మాట్లాడుతూ అట్ ద సేమ్ టైం కొత్త ఫినామిన్ ఇలా కూడా చేయొచ్చు అనేది బాగుంటుంది. ఆ శివుడికి ఈ రియల్ శివుడికి ఒక చిన్న కంపారిజన్ ఉంది, ఏమన్నా అబ్జర్వ్ చేశారా? ఏ శివుడిని? రియల్ శివుడికి మీ రియల్ శివుడికి చిన్న కంపారిజన్ ఉంది. ఆయనేమో ధ్యానం ఎక్కువ చేస్తుంటాడు, మీరేమో బాడీ శ్రమ అంటే ఎక్సర్సైజ్ ఇది చేసి చాలా బాడీ ఇచ్చేస్తారు. ఓకే, ఇట్స్ వెరీ బిగ్ కాంప్లిమెంట్.
కాకపోతే నేను సినిమా కోసం అని చేసింది లేదు, లైఫ్ స్టైల్ రెగ్యులర్గా చేస్తారు. అదే నేను అనేది, రెగ్యులర్గా మీరు ఎక్సర్సైజ్ చేసి బాడీ ఫిట్నెస్ ఉంచుకోవడానికి చాలా శ్రమ పడతారు. అవును, అక్కడ ఆయన ధ్యానం చేస్తాడు, ఇక్కడ మీరు శ్రమ పడతారు. ఈ శ్రమలోనే మీకు ధ్యానం ఉంటుందా అనేది నేను అడిగేది. ఇన్ అవే చెప్పచ్చు. ఇట్స్ లైక్ ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడు ఆయన ధ్యానం చేసేది కూడా చాలామంది ధ్యానాలు చేస్తారు, అండ్ ఒక స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఎక్సర్సైజ్ చేసినా కూడా అది వస్తుంది. మనం ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ వెళ్ళినా యూ ఫీల్ వెరీ ఫ్రెష్, ఉన్న స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోద్ది. సో మేబీ బోత్ ఆర్ సిమిలర్ ఇన్ ఎ వే, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెస్ రిలీవింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పనొచ్చు. యా, ఈ ఫిల్మ్కి ఎస్పెషలీ ఫిజిక్ వైజ్ ఐ డోంట్ వాంట్ టు స్ట్రెస్ టూ మచ్ ఆన్ ద ఫిజిక్. అంటే నేను జనరల్గా ఏదైనా ఫిల్మ్కి ఫిజిక్స్ షాట్స్ ఉన్నాయంటే కనుక ఒక అట్లీస్ట్ ఒక 10% అయినా ఎంతో కొంత కష్టపడి కొద్దిగా బెస్ట్ చూడడానికి చూస్తాను. కానీ ఈ ఫిల్మ్లో ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఉన్నాను, ఇట్స్ లైక్ ఆఫ్ ద డైలీ, సపరేట్గా చేసింది అయితే ఏమీ లేదు. బికాస్ ఈ సినిమాలో ఒక మూమెంట్లో శివుడు కనిపిస్తారు అండ్ నేను ఉంటాను అక్కడ. అండ్ ద ఐడియా ఈస్ శివుడు షుడ్ బి లుక్ వెరీ స్ట్రాంగ్, ఐ షుడ్ లుక్ మోర్ లైక్ ఎ కామన్ మ్యాన్ కైండ్ ఆఫ్ దీనిలో. సో అది మేడ్ ఎ పాయింట్ ఏంటంటే ఎక్కువ ఏం చేయను, చూడడానికి నీట్గా ఉండాలి అంతే, అంతవరకే. మీరు వ్యక్తిగతంగా దేవుడిని నమ్మటము అలాంటివి ఉందా? నేను చాలా నమ్ముతాను, వ్యక్తిగతంగా చాలా నమ్ముతాను. అది ఈ సినిమా అనేది కదా, ఎప్పటి నుంచో ఒక లాస్ట్ 20-25 years నుంచి ఎవ్రీడే పూజ చేస్తాను. పూజ చేయకుండా బయటికి వెళ్ళిన రోజే లేదు. ఇంట్లో ఎప్పుడు దీపం నేనే వెలిగిస్తాను ఫస్ట్. సో అది చాలా మంచిది. ఇంట్లో ఆడవాళ్ళు వెలిగిస్తే ఆడవాళ్ళకి మాత్రమే పుణ్యం వస్తుంది, ఇంట్లో మగతను వెలిగిస్తే ఇంటి మొత్తానికి అది. అవునా, నాకు తెలియదు. ఓకే, గుడ్, మంచిదే. యా, ఇట్స్ నాకు ఒక పీస్ఫుల్ ఇది వస్తుంది. యా, ఒక చేసిన వెంటనే ఇట్స్ ఆల్సో కీప్స్ యూ ఆన్ ద రైట్ ఫ్రేమ్. అంటే ఒక హానెస్ట్గా ఉండడం, ఒక కంట్రోల్గా ఉండడం. ప్రతి ఒక్కసారి కెమెరాల ముందు యాక్టింగ్ చేయడం కాకుండా మనసులో కూడా నీట్గా హానెస్ట్గా ఉండాలి అని ఒక ఫీలింగ్. అదే పాయింట్కి వస్తున్నాను. యుద్ధం అనేది ఎక్కడో బిగిన్ కాదు, మనలో మనకే బిగిన్ అవుద్ది. మనలో భయాన్ని పోగొట్టడమే మనం మొదట చేసే యుద్ధం. మీరు అది అచీవ్ చేశారా? కాన్స్టెంట్ ఎఫర్ట్ అయితే ఉంది. బేసికలీ ఇప్పుడు మనం దేవుణ్ణి బయట ఎత్తుతాం, దయ్యాన్ని కూడా బయట ఎత్తుతాం, రెండు మనలోనే ఉంటాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే మై రియలైజేషన్ ఇస్ ప్రేమ దేవుడు, భయం దయ్యం. సో ఈ రెండు మనలోనే ఉంటాయి. సో ఏది గొప్ప నువ్వు లోపల ఫీల్ అవుతున్నావో అదే బయటకు వస్తుంది. ప్రేమ అనేది ఇట్స్ ఆల్వేస్ సుపీరియర్. సో నువ్వు యాజ్ లాంగ్ యాజ్ యూ స్టార్ట్ లవింగ్ పీపుల్, దేవుడు ఎప్పుడు నీతో పాటు ఉన్నట్టే. ఈ మూవీ చేసేటప్పుడు మీరు అంటే ఈ పాత్రని ఓన్ చేసుకోవటానికి మీరు ఎలాంటి స్ట్రగుల్ అయ్యారు? అంటే ఫిజికల్గా కాదు, మెంటల్గా. యా, మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇట్స్ మోర్ ఆఫ్ మెంటలీ. అంటే కొన్ని క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కనిపిస్తారు, సో వాళ్ళని చూసి ఫాలో అవడం కానీ, లేదా ఇంకొకటి ఉంది. నాకు ఒక ట్రైనర్, యాక్టింగ్ కోచ్ ఒకసారి నాకు చెప్పారు సమ్ 5-6 years బ్యాక్, షాపింగ్ ఫర్ లైఫ్ అని చెప్పి అనేవాడు. ఏంటంటే ఏదైనా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి ఆ క్యారెక్టర్ లాగా ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడుక్కునేవాడు అనుకున్నాం, టెంపుల్ దగ్గర అడుక్కున్నాడు, వెళ్ళి అక్కడ అడుక్కోవాలి. నువ్వు నిజంగా సంపాదించాలి, వాళ్ళని నమ్మించి ఎవరైతే దానం చేస్తున్నారో వాళ్ళకి నువ్వు అది అనేది లైవ్లీవుడ్ అనిపించాలి. యా, అండ్ వాళ్ళలాగా ఉండాలా, అడుక్కోవడమే కాకుండా వాళ్ళలాగా ఉండడం కానీ, వాళ్ళు పడుకోవడం కానీ, వాళ్ళు వెళ్ళి స్నానాలు చేయడం కానీ, అక్కడ వాళ్ళ దొరికిన ఫుడ్ని ఎలా తింటున్నారు. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయంటే కనుక అప్పుడు నువ్వు పర్ఫామ్ చేసేటప్పుడు యూ హ్యావ్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. సో నువ్వు రియల్గా ఎక్స్పీరియన్స్ చేసావు కాబట్టి దాని పర్ఫార్మెన్స్ విల్ బి గుడ్. కొన్నిసార్లు ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ని మనం వెళ్ళి ఉండడం కుదరదు. ఇప్పుడు కొద్దిగా ఎవరైనా ఒక మర్డరర్ ఉన్నారు అనుకుందాం, అది రియల్గా కుదరదు, చేయలేము. సో బేసికలీ ఏంటంటే దెన్ యూ ట్రై టు రీడ్ లాట్ ఆఫ్ స్టోరీస్ ఆఫ్ క్రిమినల్స్, పోలీస్ ఆఫీసర్స్ కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం దాన్ని పోర్ట్రే చేయడం. సో అట్లాగే కాకపోతే ఈ ఫిల్మ్కి వచ్చేటప్పటికి నేను ఒక గోస్ట్ హంటర్, కాకపోతే గోస్ట్ హంటింగ్ అని బిలీవ్ చేయను, గోస్ట్ ఉన్నాయని బిలీవ్ చేయను. నేను చేసేది ఏంటంటే గోస్ట్ హంటింగ్ చేసి ఇలా ఇక్కడ గోస్ట్ లేదురా అని అందరికీ చెప్పడం. సో అట్లాంటి క్యారెక్టర్ అనమాట.
సో ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు కొన్ని సిరీసెస్ చూసాను, రియల్ సిరీసెస్. అంటే గోస్ట్ హంటింగ్ వాళ్ళు, పారానార్మల్ యాక్టివిస్ట్స్, కొందరు నిజంగా జియో సినిమాలో ఒకటి ఉండేది, ఇప్పుడు జియో హాట్స్టార్లో డార్క్ స్క్రోల్ అని చెప్పి ఒకటి ఉండేది, ఒక సిరీస్. ఆ సిరీస్లో ఏంటంటే కొందరు కామన్ పీపుల్ని కొన్ని కెమెరాస్ అవి ఫిట్ చేసి మంచి ఫేమస్ గోస్ట్ హాంటెడ్ ప్లేసెస్కి తీసుకెళ్ళి, కెమెరాస్ ఉంటే వాళ్ళ దగ్గరలో ఎవరు ఉండరు, అవి రికార్డ్ అవుతూ ఉంటాయి, వాళ్ళకు యాక్టివిటీ ఇచ్చారు. సో అప్పుడు వాళ్ళు గోస్ట్తో ఎలా మాట్లాడతారు, అలా గోస్ట్ కనిపించినప్పుడు గోస్ట్ ఎలా ఇంటరాక్ట్ అవుద్ది వీళ్ళతో, ఇంటరాక్ట్ అయినప్పుడు వీళ్ళ రియాక్షన్స్ కానీ. సో అట్లాంటి సిరీసెస్ కొన్ని చూసాను. కొన్ని చూసి దెన్ ఐ ట్రై టు రెప్లికేట్ దోస్. వాళ్ళతో ఐ మీన్ ఆ సిరీస్ చూసి అట్ ద సేమ్ టైం కొందరు గోస్ట్ హంటింగ్ చేసిన వాళ్ళతో మాట్లాడి, సో అట్లాగా పర్ఫామ్ చేయడం కుదిరింది. డివోషనల్ యాంగిల్ వచ్చేటప్పటికి దెర్ ఇస్ అ పాయింట్ వెరిన్ ఒక చిన్న డివోషనల్ యాంగిల్ కూడా వస్తుంది. శివుడి గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నించాను. సో కొన్ని కొత్త కొత్త విషయాలు నాకు తెలిసినంత వరకు అవి తెలుసుకున్నాను. ఇందా చెప్తున్న అరుణాచలం గురించి కానీ, శివుడు ఎందుకని శ్మశానంలో ఉంటారు అదని కానీ, శివతత్వం అంటే ఏంటి అనేది కానీ, సో అట్లాంటి కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాను. బేసిక్గా శివుడు అనేసరికి చాలా లిబరల్గా ఉంటాడు, అడిగిన వాళ్ళందరికీ ఎవరికి ఏది కాదనకుండా ఇస్తాడు అనేది ఒక ఇది ఉంది కదా. అలానే అలాంటి ఇన్సిడెంట్లు ఈ లొకేషన్లో అలా ఏమన్నా జరిగాయా? అంటే ఆ అట్మాస్ఫియర్ అలా ఏమన్నా ఉందా? లేదండి, అట్లాగా ఏదో అంటే నేను చెప్పచ్చు కావాలంటే, బట్ స్టిల్ ఇట్స్ నాట్ రైట్ ఆన్ మీ సేయింగ్ దట్. అంటే మనం షూట్ చేసే పరిశ్రమలో ఏంటంటే వి షాట్ ఇన్ ఎ విలేజ్ సెట్లో, అంటే ప్రతి ఒక్కసారి గుడ్లలో షూట్ చేయడం కుదరదు. సో బట్ ఏంటంటే ద ఫీల్ వాజ్ గుడ్. అంటే నేను ఇప్పుడు దీనిలో ఒక శివతాండవం చేయాల్సి వచ్చింది. ఓకే. సో ఐ ట్రై టు ఓన్ హిమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ ట్రై టు రియలీ ఫీల్ హిమ్. శివతాండవం చేసేటప్పుడు కానీ ఐ ట్రై టు బీ వెరీ హానెస్ట్. తాండవం నేర్చుకునేటప్పుడు కానీ, స్నానం చేసి పొద్దున్న పూజ చేసి తాండవం నేర్చుకోవడం, షూట్కి వెళ్ళినప్పుడు షూట్లో కూడా సడన్ చాలా ఆర్గానిక్గా, నాన్ వెజ్ తినకుండా, సో అట్లాగా చేయడానికి ట్రై చేశాను. మ్యాక్సిమం కూడా శివుడి గురించి చేసినప్పుడల్లా 100% అలాగే చేశాను. యా, సో ఇట్ వాస్ ఉట్టిన ఏదో యాక్టింగ్ చేస్తున్నామనే కాకుండా ట్రై టు బీ హానెస్ట్ టు ఇట్. నాకేంటంటే నేను అసలు చెప్పులు లేకన్నా 5 minutes కూడా నడలేను, బికాస్ ఆఫ్ ఈ ఫింగర్ ఉండడం వల్ల ఆ బోన్ గుచ్చుకుంటూ ఉంటుంది. సో ఈవెన్ ప్రాక్టీస్ కూడా ఐ మేడ్ ష్యూర్ బేర్ ఫుటే చేయడం, ఒట్టి షూటింగ్లోనే కాకుండా తాండవం చేసేటప్పుడు ఎంత స్ట్రగుల్ ఉన్నా సరే టైం తీసుకొని మళ్ళీ చేయడం, అట్లాంటివన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యాను. పర్టికులర్గా ఈ మూవీ బిఫోర్ సుధీర్ బాబు ఏంటి, మూవీ ఆఫ్టర్ సుధీర్ బాబు ఏంటి, అంటే ఏం నేర్చుకున్నారు దీని గురించి? శివుడి గురించి ఎక్కువ తెలుసుకున్నానండి. ప్రతి సినిమాకి ఏదో నేర్చుకుంటూ ఉంటాం, కొన్ని మనం నోటీస్ చేయము. డెఫినెట్గా యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ఐ విల్ స్టిల్ గ్రో ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. బట్ నాలెడ్జ్ వైజ్ శివుడి గురించి కొద్దిగా ఎక్కువ నాలెడ్జ్ తెలుసుకున్నాను. మృత్యుంజయ మంత్రం నేర్చుకున్నాను. సో యా, ఆఫ్టర్ అంటే ఐ మీన్ యాజ్ అన్ యాక్టర్గా షోర్గా డెవలప్ అయినా, బట్ పిన్ పాయింటెడ్గా ఇది అని నేను కరెక్ట్గా చెప్పలేను. బట్ శివుడి గురించి తెలుసుకుని అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి ప్రొడక్షన్ హౌస్ ఇస్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్. సో ఫస్ట్ టైం ఒక ఫుల్ ప్లేజ్డ్ లీడ్ యాక్టర్గా చేస్తున్నప్పుడు బాలీవుడ్ ప్రొడక్షన్తో. ఇంతకుముందు బాగా అని చేశాను, దట్ వాస్ ఎ స్మాల్ రోలు అండ్ లీడ్ యాక్టర్ వేరే ఉన్నారు. సో నేను వచ్చి నా పని వరకు చేసుకోవడమే. ఇక్కడ ఏంటంటే బాలీవుడ్ ప్రొడక్షన్తో చేసేటప్పుడు దెన్ యూ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్కింగ్ ఎన్వైర్న్మెంట్. అది కూడా తెలుసుకున్నాను. మన దగ్గర కొద్దిగా వేరే కైండ్ ఆఫ్ షిఫ్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి అక్కడ. సో అట్లాంటివన్నీ కూడా తెలుసుకున్నాం వర్క్ ఎక్స్పీరియన్స్ సైడ్. ఇది అంటే ఇది యాదృచ్ఛికమా లేకపోతే ప్లానింగ్గా? ఈ కార్తీక మాసం అంటే శివుడికి చాలా ఇష్టమైన డేస్. November 7th అనేది రిలీజ్ చేస్తున్నారు. అంటే ముందు ప్లాన్ చేసుకొని చేశారా, ఏదో కోఇన్సిడెంటల్గా ఏమన్నా? కోఇన్సిడెన్స్లో అండి, కోఇన్సిడెన్స్లో. ఇన్ఫ్యాక్ట్ November 7th తర్వాత డేట్స్ కూడా తక్కువ ఉన్నాయి. మళ్ళీ ఫిబ్రవరికి వెళ్ళాలి, మహాశివరాత్రి టైంకి వెళ్ళాలి. ప్రొడ్యూసర్స్ కాల్, జీ స్టూడియోస్ ఇస్ ప్రెజెంటింగ్ దిస్ ఫిల్మ్, సో వాళ్ళు కూడా వాళ్ళ టైం కూడా చూసుకోవాలి.
అండ్ నవంబర్ 7 వీ ఫెల్ట్ ఇట్స్ రైట్ డేట్. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ యాక్చువల్లీ రషింగ్ ఫర్ విఎఫ్ఎక్స్ కూడా ఇంకా 100% అవ్వలేదు. ఓకే, స్టిల్ ఇంకో 10 days ఉంది కాబట్టి వీ షుడ్ కంప్లీట్ ఇట్. ఓకే. చెప్పండి, మీ కో యాక్టర్స్ నమ్రత వాళ్ళ సిస్టర్ కూడా చేశారు కదా, శిల్పా శిరోద్కర్, వీళ్ళందరి గురించి ఒకసారి. శిల్పా గారు సోనాక్షి సిన్హా, దే ఆర్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్స్ ఈ సినిమాలో. శిల్పా గారు ఏంటంటే నేను ఎప్పుడో ఒక సినిమా చేశాను, బ్రహ్మ అనే ఒక సినిమా చేశాను, హీరోయిన్. సో అక్కడికి ఇక్కడికి పర్ఫార్మెన్స్ వైజ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. దీనికి నీడ్స్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాది సోనాక్షి తర్వాత శిల్పా గారి రోల్ విల్ స్టాండ్ అవుట్ ఇన్ ద ఫిల్మ్. సో ఫస్ట్లో ఇలా ప్రపోజ్ చేసినప్పుడు శిల్పా గారిది ఐ వాజ్ లైక్ చేయగలరా, బికాస్ ఇట్స్ చాలా కమిటెడ్గా చేయాలి. కానీ తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత షీస్ డన్ ఎ టెరిఫిక్ జాబ్. ఈ సినిమా తర్వాత షీల్ గెట్ మెనీ రోల్స్. చాలా హార్డ్ హిట్టింగ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అది. చాలా లౌడ్గా ఉండే క్యారెక్టరు. ఫిజికల్లీ కూడా చాలా డిమాండింగ్ ఈ రోల్కి. చాలా అరుపులు ఉంటాయి, బ్రెత్ హోల్డ్ చేయాలి. సో చాలా బాగా చేశారు ఆవిడ. అండ్ ఇట్ విల్ సర్ప్రైజ్ ఎవ్రీబడి, రేపు ఆడియన్స్ని కూడా. అండ్ సోనాక్షి ఎవ్రీబడి నోస్, అంటే చాలా మంచి పర్ఫార్మరు. అండ్ వన్ బిగ్ అడ్వాంటేజెస్ అంటే మా సౌత్ అమ్మాయి లాగానే ఉంటారు, నార్త్ ఇండియన్ అమ్మాయి లాగా కనిపించరు. సో తన పర్ఫార్మెన్స్ కూడా, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగా చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మన ట్రైలర్లో చూసింది చాలా వరకు తను లౌడ్గా అరవడం ఉంటాయి. బట్ సినిమాలో మీరు చూస్తే కొన్ని ప్లేసెస్లో దెల్ బి వెరీ సటిల్ పర్ఫార్మెన్స్. జస్ట్ ఇలా చూస్తూనే దెల్ బి లైక్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. సో అలాంటి యాక్టర్స్, దట్స్ అ సైన్ ఏంటంటే మంచి యాక్టర్ అని చెప్పి. ఓ లౌడ్గా చేయాల్సిన అవసరం లేదు, కెమెరా ఉందని పట్టించుకోకుండా జస్ట్ ప్లెజెంట్ సటిల్ పర్ఫార్మెన్స్తో కూడా ఒక పవర్ఫుల్ ఇంపాక్ట్ ఇచ్చే పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ యా, తనైతే ఈ రోల్కి యాప్ట్ చెప్పాలంటే. మేము చాలా పేర్లు అనుకున్నాం ఫస్ట్లో. ఐఎమ్ హ్యాపీ దట్ దోస్ థింగ్స్ డిడ్ంట్ వర్క్అవుట్ అండ్ షీఈస్ డన్ దిస్. ఆల్రెడీ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అండ్ గుడ్ పర్ఫార్మర్స్ వస్తే ఇంకా ఎలివేట్ చేస్తారు. అండ్ దట్స్ వాట్ షీఈస్ డన్ ఈ సినిమాకి. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేసింది మహేష్ గారు కదా, ట్రైలర్ చూసాక తను ఇచ్చిన రివ్యూ ఏంటి మీకు? అది లుకింగ్ గుడ్, లుక్స్ లైక్ ఇట్స్ కమ్అట్ వెల్ అని టైప్లో మాట్లాడాడు. అంటే మహేష్ ఏంటంటే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడు, తన సినిమాల గురించే తను తక్కువ బాగా చాలా 1-2 మాటలు చెప్పేస్తూ ఉంటాడు. సో లుకింగ్ గుడ్ అంటేనే ఇట్స్ అ బిగ్ థింగ్. లేకపోతే ఆల్ ద బెస్ట్ అని చెప్పి విష్ చేస్తూ ఉంటాడు. తనకి కొద్ది ఇన్ఫర్మేషన్ ఉంటుంది శిల్పా ద్వారా కూడా. ఐ థింక్ హీస్ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ ఇట్స్ కమ్అట్ వెల్ అని. అండ్ హీస్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ అని చెప్పి అన్నాడు. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ వెరీ షూర్ రేపు చూసేటప్పుడు కూడా తనకు బాగా నచ్చుతుంది. ఫైనల్గా ఇప్పుడు ఈ ధ్యానము, శారీరక శ్రమ, ఈ రెండింటిని మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు ఈ సినిమాతోటి ధ్యానం కూడా కొద్దిగా పెంచుతున్నాను అని చెప్పారు. ఎక్సర్సైజ్ కూడా శారీరక శ్రమే. ధ్యానమైన శారీరక శ్రమైనా రెండు ఒక రకమైన రిలీఫ్ కోసమే, ఒక పవర్ పెంచడానికే కదా, విల్ పవర్ పెంచడానికే కదా. మీరు ఎలా మేనేజ్ చేస్తుంటారు ఈ రెండింటిని? అంటే నేను రోజు పూజ చేస్తాను కదా సార్, అదే ఒక కైండ్ ఆఫ్ ధ్యానం. ఎవ్రీడే ఒక 15-20 minutes ఐ స్పెండ్ మా మందిరంలో, ఇంట్లో. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ధ్యానం అని నా ఫీలింగ్. ఇన్ అ వే ఏంటంటే నేను స్పోర్ట్స్లో ఉండేవాను కాబట్టి దెర్ ఈస్ అ వే టు నెగటివ్ థాట్స్ వస్తున్నాయంటే అది పక్కన పెట్టడం. ఫస్ట్ నుంచి అది అలవాటు. నేను MBA చేసేటప్పుడు మహర్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పి మహేష్ యోగి ఆయన ఉన్నారు కదా, ఆయన కాలేజ్లో ఉన్నప్పుడు అందరికీ ఒక మంత్రం ఇస్తారు, మన జాతకం బట్టి ఒక మంత్రం ఇస్తారు అనమాట. ఆ మంత్రాన్ని ఎప్పుడు జపిస్తూ ఉండమంటారు. అప్పుడు కూడా ఏంటంటే ఒక 45 minutes చేయమనేవాళ్ళు. సో ఐ హ్యావ్ దిస్ హ్యాంగ్ ఆఫ్ ఎలా మెడిటేట్ చేయాలి అని చెప్పి. సో నాకు కుదిరినప్పుడల్లా అది ట్రై చేస్తూ ఉంటాం. ఇట్స్ అబౌట్ మంత్రం అంటే ఏం లేదు సార్, అన్ని నెగిటివ్ థాట్స్, ఏ థాట్స్ లేకుండా కొన్ని సెకండ్స్ అచీవ్ చేయడం. అది ఎన్నో ఇయర్స్, ఎన్నో మంత్స్ చేస్తే దెన్ యూ గెట్ ఎప్పుడో ఒకసారి దట్ యూ గెట్ దట్ ఫీల్. దెర్ ఇస్ అ పాయింట్ వేర్ ఇన్ మనకి ఏ థాట్ ఉండదు, అట్ ద సేమ్ టైం నిద్రపోతూ ఉంటాం. సో దట్ ఈస్ కాన్షియస్నెస్, ట్రూ కాన్షియస్నెస్ అంటారు. సైలెంట్గా యాక్ట్ చేయడం అనేది కూడా చాలా పెద్ద టాస్క్. సైలెంట్గా ఉండి యాక్ట్ చేయడం అనేది, అలాంటివి ఏమన్నా మీకు ఎదురయ్యా సినిమాలో కానీ ఏదన్నా?
సైలెంట్గా యాక్టింగ్ కాకుండా టు బిహేవ్ ఇస్ ఇంపార్టెంట్. అది దట్స్ వాట్ ఐ ఫాలో. ఏ సినిమా చూసినా సరే కెమెరా ఉందని మర్చిపోయి ట్రై టు జస్ట్ బిహేవ్ వాట్ ద క్యారెక్టర్ ఈస్ డూయింగ్. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. అందరూ అనుకుంటారు యాక్టింగ్ అనేది ఫీల్ అయిపోవాలి అంటూ ఉంటారు. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఇట్స్ ఆల్ హియర్. ఇట్స్ అబౌట్ ట్రైనింగ్ యువర్ మైండ్. వేరే థాట్స్ అని పక్కన పెట్టి యూ గాట్ టు స్టెప్ ఇన్ టు ది షూస్ ఆఫ్ ద క్యారెక్టర్. అది ఎప్పుడు కుదురుతుందో అంటే అంత ఫోకస్ ఉన్నప్పుడు ఆన్ వాట్ యూ హ్యావ్ టు డూ, అప్పుడే కుదురుతుంది. ఒకవేళ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు అంటే 10-15 టేక్లు అవుతాయి. ప్రతి ఒక్కసారి నువ్వు ఫీల్ అయిపోయి చేయాలి అన్నప్పుడు డ్రైన్ అయిపోతాం. సో యాక్టింగ్ ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ ఫీలింగ్ హార్ట్, ఇట్స్ అబౌట్ హియర్. సో నువ్వు ఎవ్రీ టేక్ నువ్వు బెటర్ అవ్వాలి కానీ తగ్గకూడదు. సో ఇట్స్ అబౌట్ ఏంటంటే కొన్నిసార్లు నీ లైఫ్లో కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ధ్యానం చేసేటప్పుడు దిల్ బి పాయింట్ వేరెన్ ఇప్పుడు ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొన్నిసార్లు ఏంటంటే యూ గాట్ మెమరైజ్ దట్ మూమెంట్స్. ఇప్పుడు మనకి ఎప్పుడో ఒకసారి భయం ఉంటుంది. ఆ భయం ఉన్నప్పుడు యూ హ్యావ్ దోస్ మూమెంట్స్. ఆ మూమెంట్స్ మనం మైండ్లో ఫ్రీజ్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ ఫ్రీజింగ్ హియర్. అప్పుడున్న బ్రెత్ కానీ అప్పుడున్న రియాక్షన్స్ కానీ. సో యూ గాట్ టు రీక్రియేట్ దట్ త్రూ యువర్ మైండ్. యాక్షన్ అన్నది ఎప్పుడప్పుడు రావాలి. సో ఇట్స్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇస్ మైండ్ మోర్ దెన్ ఫీలింగ్ ఇట్ ఇన్సైడ్ అని నా ఫీలింగ్. యాక్టింగ్ అనేది పీపుల్ మిస్టేక్ ఇట్ సెయింగ్ రియల్గా లోపల ఫీల్ అవ్వాలి. దట్స్ నాట్ ద వే అన్న ఫీలింగ్. యాక్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫీలింగ్ ఇన్ యర్ మైండ్ అన్న ఫీలింగ్. ఫైనల్గా ఈ సినిమా మీ ఫ్యాన్స్కి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతుంది? ఇట్స్ జస్ట్ నా ఫ్యాన్స్ అనే కాదు, ఎవరైనా సరే అందరికీ నచ్చే సినిమా ఇది. అఫ్ కోర్స్ నా ఫ్యాన్స్ దిల్ బీ ప్రౌడ్ ఆఫ్ మై వర్క్ ఈ సినిమాకి. అండ్ స్టోరీ ఈజ్ ద హీరో అని నా ఫీలింగ్ మోర్ దాన్ మీ. ఐమ్ జస్ట్ పార్ట్ ఆఫ్ దట్ స్టోరీ. ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి నేను చేసే ట్రావెల్ ఏదైతే స్టోరీ ఈజ్ వెరీ కాంపాక్ట్గా టైట్గా ఉంటుంది. సో ఐ ఫీల్ ఎవ్రీబడి విల్ లవ్ దిస్ ఫిల్మ్. ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్, ఏ సెంటర్ అయినా సరే దే విల్ లైక్ దిస్ ఫిల్మ్ అన్న ఫీలింగ్ ఉంది. ఫైనల్గా డైరెక్టర్ గురించి చెప్పండి. ఇద్దరు చేశారు కదా, ఎందుకు ఇద్దరిని పెట్టాల్సి వచ్చింది? ఎలా అసలు వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు అనేది ఒకటి చెప్పి కంక్లూడ్. వెంకట్ అనే అతని స్టోరీ ఇది. సో అతను ఈ ప్రొడ్యూసర్స్ రాకముందు నా దగ్గరికి వచ్చాడు. సో వచ్చినప్పుడే ఐ సెడ్ విల్ డూ దిస్ ఫిల్మ్. అండ్ నా ఆఫీస్లో కూర్చొని 4-5 months ఈ స్టార్ట్ వర్కింగ్ అండ్ ఆల్ దాట్. దాని తర్వాత ఈ ప్రొడ్యూసర్స్ వేరే స్క్రిప్ట్తో నా దగ్గరికి వచ్చారు. నేను వచ్చిన తర్వాత ఐ డెంట్ లైక్ దట్ స్క్రిప్ట్. వాళ్ళు ప్రపోజ్ చేశారు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి. దట్స్ వెన్ ఐ ప్రపోజ్ దిస్ స్క్రిప్ట్. సో తర్వాత ఇట్ వాస్ దేర్ ఐడియా టు గెట్ అనదర్ డైరెక్టర్ ఆల్సో ఆన్ బోర్డ్ బికాస్ హిందీ కూడా చేస్తున్నాం. అండ్ ఐ వాజ్ ఫస్ట్లో కొద్దిగా భయపడ్డాను ఎలాగా వీళ్ళిద్దరికి సింక్ ఉంటుంది అని చెప్పి. బట్ దేవ్ కోఆర్డినేటెడ్ రియలీ నైస్లీ. వాళ్ళ డ్యూటీస్ నీట్గా కట్ ఆఫ్ చేశారు. అండ్ యా వాళ్ళిద్దరు కలిసి దే మేడ్ దిస్ ఫిల్మ్. ఇలాంటి సినిమాల్లో మనకు మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ రోల్ ఎంత ఉంటుంది, దీని స్పాన్ ఏంటి? ఒకటి మ్యూజిక్ వచ్చేటప్పటికి ఇప్పుడు బాలీవుడ్లో ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఏంటంటే దే పిక్ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క దగ్గర నుంచి తీసుకుంటారు అనమాట. సో అట్లాగే ఇప్పుడు జీ స్టూడియోస్ కాబట్టి జీ బ్యాంక్ అని ఒకటి ఉంది. సో వాళ్ళు కొద్దిగా అప్కమింగ్ టాలెంట్ వాళ్ళని తీసుకొని వచ్చి కొందరిని తీసుకుంటారు. సో వాళ్ళ దగ్గర ఉన్న 1-2 సాంగ్స్ రీక్రియేట్ చేయడానికి ట్రై చేసాం కొన్ని. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి రాజీవ్ అని చెప్పి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన చేశారు. ఇంతకుముందు అనిరుద్ధ్ దగ్గర వర్క్ చేసేవాళ్ళు. ఆయన యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ టైమే. బట్ సేమ్ డౌట్స్ నాకు కూడా ఉండి ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్. అంటే వాళ్ళు ఆయన సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఐ ఆస్క్డ్ హిమ్. అండ్ ఒక చిన్న 2-3 ఎపిసోడ్స్కి చేశారనమాట. చేసిన తర్వాత ఐ రియలీ లైక్ అనిరుద్ధ్ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్, సౌండింగ్ అనిపించింది. సో దెన్ ఇమీడియట్లీ వీ వెంట్ ఫార్వర్డ్ విత్ హిమ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి సినిమాకి. అండ్ చాలా బాగా చేశారు ఆయన. ఫైనల్గా ఈ మూవీ అయిపోయాక మీకు మూవీ మీద సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఏ రేంజ్లో ఉన్నాయి? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, టు బి వెరీ ఫ్రాంక్. అంటే ఒక 100% 99% నాకు నచ్చిందని చెప్పొచ్చు. దట్ 1% ఏంటంటే ఇట్స్ అ కలెక్టివ్ కాల్. ఈ సీన్ ఉండాలా, ఈ సీన్ ఉండకూడదా. అండ్ ఐ డోంట్ థింక్ దట్ విల్ మేక్ హ్యూజ్ డిఫరెన్స్ అని చెప్పి అనుకుంటా, స్మాల్ ఎపిసోడ్స్. బట్ ఓవరాల్గా ఇఫ్ యూ సే యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ దిస్ ఫిల్మ్. ఎడిట్ వైజ్ నేను చూసింది పేపర్లో నుంచి వాట్ ఈస్ కన్వర్టెడ్ ఫిల్మ్ మీదకి అయితే ఐ ఫీల్ ఇట్ విల్ బీ అ వెరీ బిగ్ హిట్. రైట్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.